హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో నాటుకోడి వండాము. నాటుకోడి ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్లో వండుతారు కదా. ఇప్పుడు నేను ఈ స్టైల్లో నేను వంట చేశాను. మీకు నచ్చితే ఏమైనా ఒకసారి చూసి నాది నాటుకోడి ఎలా వండాననేది చూసి ట్రై చేయండి. చాలా చాలా బాగుంది. ఫుల్ గ్రేవీతో చాలా బాగుంది. రోటీలో కానీ, బిర్యానీలో కానీ, అన్నంలో కానీ కలుపుకోవచ్చు ఈ గ్రేవీని. అంత చాలా బాగున్నది. ఒక నాటుకోడి తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇలా జాయింట్లతోటి కలిపి కొట్టుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం 2 స్పూన్లు నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్ర, ఒక 4 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని వేపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఫస్ట్ మనం ఉంచిన చికెన్ని వేసుకోవాలి. ఇలా చికెన్ అంతా కూడా కలుపుకోవాలి. పైన మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాలు మూత తీస్తూ కొంచెం మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఆ వాటర్ ఇంకిపోయినంత వరకు ఇలాగ 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి. ఎంత వాటర్ బాగా ఇంకిపోతే అంత బాగుంటుంది చికెను. ఈలోగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్పూన్ ధనియాలు, లవంగీలు, దాల్చిన చెక్క, జీలకర్ర, యాలకులు ఇవన్నీ కూడా 2 మిరియాలు వేసుకొని దోరగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత గసగసాలు లాస్ట్లో వేసుకోవాలి. గసగసాలు కూడా వేపుకోవాలి. ఇవన్నీ ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో వేసుకోవాలి. 2 కొబ్బరి ముక్కలు, 2 జీడిపప్పు ముక్కలు ఉంటే వేసుకోండి. ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నీరంతా కూడా చికెన్లో ఇంకిపోయింది కాబట్టి 2 స్పూన్లు కారం వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. మీకు ఎప్పుడైనా చికెన్లో వాటర్ అంతా ఇంకిపోతే మీకు చాలా చాలా బాగుంటుంది. చికెన్ స్మెల్ రాదు. ఇప్పుడు ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసుకోవాలి. మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఇలా గ్లాసున్నర వాటర్ వేసుకోండి. ఇందులోనే కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకొని మీకు ఉప్పు ఉందా లేదో చూసుకొని ఒక్కసారి మూత పెట్టేయండి. మూత పెట్టి 4 విజిల్లు వేస్తే సరేనండి. చాలా చాలా బాగుంటుంది చికెన్. ట్రై చేయండి.